మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై కొత్త మనోహర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ జిల్లాలో గూడలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ అధ్యక్షుడు ఆర్కల కామేష్ రెడ్డి మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి కోసం మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని, అలాంటి మంత్రిని విమర్శించే స్థాయి కొత్త మనోహర్ రెడ్డికి లేదని విరుచుకుపడ్డారు. మంత్రిపై మనోహర్ రెడ్డి భూకబ్జా ఆరోపణలు అన్ని అవాస్తవాలని, దమ్ముంటే మనోహర్ రెడ్డిని నిరూపించాలని సవాల్ విసిరారు. లేకుంటే వందలాది మంది మహిళలు కార్యకర్తలతో మనోహర్ రెడ్డి ఇల్లు ముట్టడి చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమకారులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అండగా నిలిచి వారికి అన్ని విధాలుగా సముచిత స్థానం కల్పించారని గుర్తు చేశారు. మరోసారి మంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నియోజకవర్గంలో తిరగనీయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, ఉద్యమకారులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాదర్గుల్లో 3 ఎకరాలు తీసుకుందని అంటున్నావు కదా మనోహర్ రెడ్డి, నిజంగా నువ్వు నిరూపియాలి, కూడా నిరూపిస్తే కాదు నిరూపియాలి. నీ మాట మీద నువ్వు కట్టుబడి ఉంటే మేడం 3 ఎకరాలు నాదర్గుల్లో తీసుకుందో నిరూపియాలి. లేని పక్షంలో నీళ్లు ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. మేము నీళ్లు ముట్టడిస్తాం. నిజంగా కూడా నువ్వు సత్తా ఉన్న రాజకీయ నాయకునివి ఇన్ని రోజులు అని అంటావుగా, నాకు సత్తా ఉంది, ఇండిపెండెంట్ అయినా చేస్తా, నేను ఏదైనా చేస్తాను. నువ్వు ఫస్ట్ నువ్వు అన్న మాట మీద నిలబడు, మేము నిలబడతాం. ఒకవేళ మేడం నిజంగా కూడా అట్లా చేసిందంటే మేము ముక్కుకు నాల రాస్తాం, సగం గుండు కొట్టించుకుంటాం. లేకపోతే నువ్వేం చేస్తావో నీకే వదిలేస్తున్నావు. ఎందుకంటే నువ్వు మాట మీద నిలబడవు, నువ్వు మాట మనిషివే కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు ఫస్ట్ వెంచర్ ఏడ చేసినావు, బాలాపూర్లో చేసినావు. ఓ జిట్టా వీరారెడ్డి అనే వ్యక్తి దగ్గర 1 ఎకరా అగ్రిమెంట్ చేసుకొని ఆయన బై నెంబర్ వేసుకొని 3 ఎకరాలు ఈ సన్నీ గార్డెన్ దగ్గర 3 ఎకరాలు చేసుకున్నావు. ఆయన ఈ రోజు కూడా మీ ఇంటి చుట్టుముట్టు తిరుగుతాడు. నువ్వా చెప్పేది? కబ్జాల గురించి దేని గురించి చెప్పేది నువ్వా? సబితా ఇంద్రారెడ్డి ఇల్లు ముట్టడిస్తాడంట. వేలాది మందిని తెచ్చి సబితా ఇంద్రారెడ్డి ఇల్లు ముట్టడిస్తాడంట. అరే బాబు, సబితా ఇంద్రారెడ్డి దగ్గర ప్రతిరోజు 1000 మంది ఉంటారు. నీకు ఫస్ట్ అది తెలుసుకో. ప్రతి ఒక్క సమస్య మీద కాన్సెన్సీ కాదు, జిల్లా వైజ్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఆమె పబ్లిక్లోనే ఉంటుంది. పొద్దున్న 8 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 11 గంటల వరకు కూడా ఆమె పబ్లిక్లో ఉంటుంది. నువ్వు ముట్టడించేది కాదు. నీ ముట్టడి గురించి చెప్తా. ఇప్పుడు నీ చిట్టా ఏందో చెప్తా. నీ ఇంటి ముంగట ఎంతమంది వచ్చి అప్లోడ్ కూర్చుంటాడు, ఎవడేం చేస్తాడని ఊరుకుంటున్నామని చెప్పేసి ఇష్టం వచ్చి వాగుతున్నా అంటే ఊరుకుంటాం అనుకుంటున్నావా? ఇన్ని రోజులు నువ్వు పార్టీలు ఉన్నారు కాబట్టి, మా మేడం గారి సహనం ఉంది కాబట్టి ఇన్ని రోజులు సంది ఓపిక పెట్టిన మమ్మల్ని అందరినీ ఓపికగా ఉంచింది. ఏమనకండి మన పార్టీలో ఉన్నాడు, ఏమనకండి మన పార్టీలో ఉంది. ఈ రోజు సంది ఊరికనే ప్రసక్తే లేదు. అది ఏ వ్యక్తి అయినా, ఏ లీడర్ అయినా, విత్ ఇన్ ద పార్టీ, అవుట్ ఆఫ్ ద పార్టీ, ఎవరన్నా మేడం గురించి వ్యక్తిగతంగా విమర్శిస్తే ప్రతి ఒక్క బీఆర్ఎస్ సైనికుడు ఊరుకునే ప్రసక్తే లేదని చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.